సో, శ్వేత గారు జనరల్‌గా మనం డైట్ ఫాలో అవుతున్నప్పుడు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు. మన మీల్స్‌లో కార్బోహైడ్రేట్స్ లేకపోతేనే మనం హెల్తీగా ఉంటాం అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? సో, ఇది చెప్పాలంటే ఇదొక మేజర్ మిత్. సో, చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవ్వడానికో, లేకపోతే వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికో కార్బోహైడ్రేట్స్‌ని కంప్లీట్‌గా రిజెక్ట్ చేస్తారు. అది ఏ ఫార్మాట్ అయినా అవ్వనివ్వండి. రైస్ కానీ, రోటీ కానీ అండ్ కొన్ని కొన్ని పప్పుల ద్వారా కానీ అన్నీ కూడా కట్ డౌన్ చేసేసి ఒక ఫార్మాట్ ఆఫ్ కీటో డైట్ ఇలాంటివన్నీ ఫాలో అవ్వడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఇదేంటంటే మూలం వాళ్ళ మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయిపోతారు. కార్బోహైడ్రేట్స్ తింటే మనం వెయిట్ గెయిన్ అయిపోతాము. కార్బోహైడ్రేట్స్ తింటే మనకు షుగర్స్ పెరిగిపోతాయి. కార్బోహైడ్రేట్స్ ఉంటే డైట్‌లో మనకి పీసీఓడీలో, థైరాయిడ్‌లో ఇంకా అదర్ పారామీటర్స్ ఉన్నటువంటి ప్రాబ్లమాటిక్ థింగ్స్‌లో మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండదు అని చెప్పి. బట్ నిజానికి చూసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి సింపుల్ అండ్ కాంప్లెక్స్. మనం ఎప్పుడైతే సింపుల్ మాత్రమే మన రొటీన్‌లో నుంచి రిమూవ్ చేసేస్తామో, సింపుల్ అనేది ఎలా వస్తుంది? షుగరీ ఫుడ్స్, కుకీస్, మైదా వస్తువులు ఇవన్నీ కూడా మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్‌లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవి మనం కట్ డౌన్ చేస్తే చాలు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ మన హోల్ పల్సెస్, హోల్ సిరియల్స్ ఇవన్నీ కూడా ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ ఏంటంటే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌లో వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక బేసిక్ లైన్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఫ్యూల్ ఫర్ ద బాడీ. సో, అది ఉంటేనే మనకి కొన్ని కొన్ని బాడీ ఆర్గాన్స్ అనేవి పనిచేయడం ఉంటుంది. సో, అవి కాంప్లెక్స్ ఫార్మాట్‌లో మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే అది మనకి హెల్తీనే. మనకి మన డైట్‌లో ఒక 50-60% రేంజ్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి డైట్‌లో ఇంక్లూడ్ అవ్వాలి. అది ఏ మెడికల్ కండిషన్ అయినా సరే. అది ఇంక్లూడ్ అవ్వాలి. సో, మనము ఒక పర్టిక్యులర్ థీమ్‌లోకెళ్ళినప్పుడు అంటే మనకి ఫార్ములాస్ అనేవి ఉంటాయి. లైక్ ఫస్ట్ బ్యాలెన్స్‌డ్ డైట్ అని, తర్వాత కొంచెం ప్రోటీన్ పెంచుకోవడం, లేదా కొంచెం ఫైబర్ పెంచుకోవడం. ఇలా ఒక సర్టెన్ రకరకాల డైట్‌లు ఫాలో అయినప్పుడు బాడీ అనేది ఒక స్టేజ్‌కొచ్చేస్తది. అప్పుడు మనము కార్బోహైడ్రేట్స్ అన్నీ రిమూవ్ చేయడం వల్ల లేకపోతే లో కార్బ్ అట్‌లీస్ట్ లో కార్బ్ మెయింటైన్ చేస్తే అయినా మనకి ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి కనిపిస్తాయి కానీ, ముందు నుంచే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక డిసిజన్ తీసేసుకొని డైట్‌లో నుంచి అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ రిమూవ్ చేసుకోవాలి అంటే మాత్రం రిజల్ట్స్ రావు. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా ఆబ్వియస్‌లీ అవి మనకి టెంపరరీ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి. బికాజ్ మన లైఫ్ స్టైలే మనమున్న స్టేపుల్ ఫుడ్డే రైస్, రోటీ ఇవన్నీ మన స్టేపుల్ ఫుడ్స్. ఎటు తిరిగినా మనం ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని డైట్స్ చేసినా మనం వీటి దగ్గరికే రావాలి. మళ్ళీ ఎప్పుడైతే మీరు అన్నం స్టార్ట్ చేస్తారో, మళ్ళీ ఎప్పుడైతే రోటీస్ లాంటివి స్టార్ట్ చేస్తారో, మళ్ళీ వెయిట్ అనేది ఇమ్మీడియేట్‌గా పుట్ ఆన్ అయిపోవడం జరుగుతుంది. సో, వాటి వల్ల అలాంటి ఫార్ములాస్ ట్రై చేయడం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడెన్ మనకొచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా టెంపరరీ ఉంటాయి.